కూటమి పాలనలో సొంత పార్టీ కార్యకర్తలకు కూడా వేధింపులు తప్పటం లేదు. గుంటూరు ఈస్ట్ టీడీపీ నాయకుడు ఫిరోజ్ పై గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. సమాచారం ఇవ్వకుండా వార్డు పర్యటనకు ఎలా వచ్చారని ఎమ్మెల్యేను ప్రశ్నించారు ఫిరోజ్. నన్నే ప్రశ్నిస్తావా అంటూ గొంతు కోస్తానంటూ ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చాడని ఫిరోజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. అంతటితో ఆగకుండా తనపై ఎమ్మెల్యే అక్రమ కేసులు పెట్టించాడని వాపోయారు. ఈ మేరకు సెల్ఫీ వీడియో విడుదల చేశాడు టీడీపీ నేత ఫిరోజ్. నిన్న 1వ వార్డు ఆర్టీసీ కాలనీలో మా ఇంటి దగ్గర సమీపంలో గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు ప్రోగ్రాంకి వచ్చారు. నేను ప్రోగ్రాం దగ్గరికి వెళ్ళాను. ఎమ్మెల్యే గారు మీరు చెప్పిన వార్డులో ప్రతి పార్టీ కార్యక్రమం నేను నిర్వహిస్తూనే ఉన్నాను. మీరు నేను చేసిన పార్టీ కార్యక్రమం దేనికి రావట్లేదు. మీరు వార్డు ప్రెసిడెంట్కి కార్పొరేటర్ అభ్యర్థి అయిన నాకు ఒక విషయం కూడా చెప్పకుండా, మినిమంగా తెలియపరచకుండా మీరు వేరే వాళ్ళతో మా వార్డులో కార్యక్రమాలు నిర్వహించడం ఎంతవరకు సమంజసం అని అడిగితే ఎమ్మెల్యే గారు సహనం కోల్పోయి కోపెద్రుకులై ఏదో వాళ్ళకి నేను చెప్పేది ఏంటి, నా మీద చేయి వేసి బలంగా వెనక్కి నెట్టి నా మొహం మీద ఒక దెబ్బ వేశారు. నేను షాక్కి గురై నేను వెంటనే గట్టిగా అరిచి ఎంతవరకు సమంజసం అని నేను ఎదురు తిరిగాను. ఎమ్మెల్యే గారు పక్కన మాట్లాడితే ఎమ్మెల్యే గారు ఎక్కువగా మాట్లాడితే గొంతులు కోస్తాం అనేసరికి నేను అలా రియాక్ట్ అయ్యాను. అంటే పార్టీ కోసం కష్టపడి గొంతులు కోయించుకోవడానికి కదా సార్ మనం ఉన్నది. బూతులు మాట్లాడి అక్కడ నుంచి ఆయన కూడా అదేవిధంగా వెళ్ళిపోయారు. నాకు రాత్రి 9 గంటల సమయంలో ఓల్డ్ గుంటూరు సిఐ గారు పిలిపించి నేను అక్కడికి వెళ్ళాను. నా మీద సోదర సమానులైన శైలజ గారి చేత కంప్లైంట్ ఇచ్చి నేను ఏదో బూతులు మాట్లాడాను, వాస్తవాలను కప్పిపుచ్చి అవాస్తవాలని నా మీద అక్రమ కేసులు పెట్టించారు. ప్రశ్నిస్తే దాడి చేస్తారా, అక్రమ కేసులు పెడతారా? ఇది ఎంతవరకు కరెక్టు?